లూకా సువార్త 6వ అధ్యాయం 47 నుంచి చదువుతున్నాను. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. యేసుప్రభు చెప్పిన మాటలండి, నేను కాదు. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వానిని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేక పోయెను. యేసు ప్రభు చేసిన ప్రసంగాలను మూలంగానే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని ఈనాటి బోధకులమైన మేము బోధిస్తూ ఉన్నాం. కొన్ని మాటలు నేరుగా యేసయ్య చెప్పిన మాటలు, ఆయన నోటి నుండి వచ్చిన మాటలు ఆనాటి శిష్యులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన ఉన్నది ఉన్నట్టుగా రాసి పెట్టారు. ఆ రాసి పెట్టిన ఆయన ప్రసంగాల్లోని, ఆయన ప్రసంగం అంటే రిఫరెన్స్ చెప్పి ఒక గంట దంచటం కాదు, కానీ ఆయన ఉపమానాలతో ప్రసంగించేవాడు. ప్రతివాని హృదయము తీరునట్లుగా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ప్రతి వారి యొక్క సమస్యలకు, ప్రతి వారి యొక్క బాధలకు పరిష్కారము దొరికినట్లుగా పరలోకపు విషయాలను భూలోకంలో ఉన్న మానవులమైన మనకు అర్థమవునట్లుగా చాలా చిన్న చిన్న ఉదాహరణలు తీసుకొని వివరించేవాడు. ఇక్కడ పునాది వేసి కట్టిన ఒక ఇంటిని, పునాది వేయకుండా కట్టిన ఒక ఇంటిని ఉదాహరణగా తీసుకొని దేవుడు తన మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారముగా చేయువాడు ఇలా ఉంటాడు. మరండి, ఈ రోజున మనందరం దేవుని మాటలు వినాలని వచ్చాం. మీరు అనుకుంటారేమో, ఒకవేళ మీరు చెప్పాలని వచ్చారు కదండి, మేము వినాలని వచ్చామని. కాదు కాదు కాదు. మీకు చెప్పే మాటలు నేను దేవుడి దగ్గర వినాలి, నేను చెప్పే మాటలు నా బ్రతుకులో నేను అనుసరించాలి. అదే నిజమైన క్రైస్తవ సేవ. వారు చెప్పుదురే కానీ చేయురు అన్నది ఆనాటి పరిచయుల భక్తి. చెప్పినది చెప్పినట్టు చేయటం యేసుక్రీస్తు నేర్పించింది. మాటలు అందరూ వింటున్నారండి, దేవుని వాక్యాన్ని. దేవుని మాటలు టీవీలో ఇస్తున్నప్పుడు చాలామంది వింటున్నారు. ఇలాంటి సభలకైతే మీరెంతో శ్రద్ధగా మీ ఇళ్ళు వదిలిపెట్టి, మీ పనులు పక్కన పెట్టి, మీరు ప్రయాణాలు చేసి ఈ సభలలో దేవుని వాక్యం వినాలని వచ్చారే, ఇది నిజంగా చాలా గొప్ప విషయమే. మరి అందరూ వింటున్నాం, కానీ ఎంతమంది విన్న దాని ప్రకారంగా నడుచుకుంటున్నాం? విన్న దానిని హృదయంలో భద్రపరుచుకుంటున్నాం? ఈనాడు క్రైస్తవ భక్తి లోతు లేని భక్తిగా చాలామంది అనుసరిస్తున్నారండి. క్రైస్తవ భక్తి పై భక్తి కాదు. మన దేశంలో ఒకరు వేసుకున్న వస్త్రధారణను బట్టి, వారి వేషభాషలను బట్టి వారి భక్తిని వ్యక్తపరుస్తాడు. అబ్బో, ఈయన చాలా భక్తి గలవాడు అన్నట్టు మనం గుర్తిస్తాం కొన్ని వేషభాషలు చూసినప్పుడు. కానీ అంతరంగంలో నిజమైన భక్తి కలిగి ఉండటమే అది నిజమైన భక్తి యొక్క శక్తి. ఈ రోజున అనేకుల జీవితాల్లో లోతైన భక్తి లేదు. యేసయ్య మాటలు పైన వింటున్నారు, అంటే మనకు అవసరమైన మాటలన్నీ వింటున్నారు, మనకి అనుకూలంగా ఉన్న మాటలన్నీ తీసుకుంటారు, మంచి మంచి వాగ్దానాలు తీసుకుంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఇవాళ పై మాటలతో మనుషుల్ని బుజ్జగించి, మెప్పించి, ఉబ్బించి, తప్పించి మీరందరూ గొప్ప భక్తులని ఒక భావన తీసుకొచ్చే సందర్భంలోకి వచ్చేసామండి.
చప్పట్లు కొట్టేస్తే చాలా భక్తి వచ్చేసినట్టు పడపడపడపడ చప్పట్లు కొట్టేస్తారు. ఎందుకు కొట్టారో చప్పట్లు అంటే మళ్ళీ సమాధానం చెప్పలేరు. హల్లెలూయా హల్లెలూయా అంటారు. ఎందుకు హల్లెలూయా చెప్పావంటే ఏమో ఎందుకబ్బా ఎందుకు కొట్టాను అన్నట్టు మళ్ళీ బుర్రగొక్కుంటారు. చూడండి, చాలాసార్లు పైన ఆచారంలో, మాటల్లో, పదాల్లో, కొన్ని వేష భాషల్లో భక్తిని చూపిస్తున్నామే కానీ లోతైన భక్తి, యేసుక్రీస్తు నేర్పించిన భక్తి లోతైనది. ఎవడైనా నా మాటలు విని వాడు లోతుగా తవ్వి సముద్రం పక్కన ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు అటువంటి ఒకడు. సముద్రం పక్కన ఏముంటుందో తెలుసండి మీకు? ఇసుక ఉంటుంది. సముద్రాన్ని సీనరీ చూస్తా కూర్చోవాలి నేను అని సముద్రం పక్కనే ఇల్లు కట్టుకుందామని తవ్వటం మొదలు పెడితే ఇసుకే వస్తుందంట. ఇసుకే వస్తుంటే ఇసుక మీదే కట్టేశాడంటే ఇల్లు. ఏమండి అప్పుడు ఏమైంది? సునామీరా అక్కర్లేదు, ఆటు పోటు వచ్చిందంటే, ఒక సైక్లోన్ వచ్చిందంటే వెంటనే ఆ ఇల్లు కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ మీటింగ్లకు మేము వచ్చినప్పుడు అక్కడ చెన్నైలో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక్కడ అయ్యాక మేము కొత్తగూడెం వెళ్ళాం. అక్కడ మీటింగులు జరుగుతున్నప్పుడు మా చెన్నై అంతా కూడా కొట్టుకుపోయింది. మా సంఘస్థులు చాలామంది విశ్వాసులు భార్య బిడ్డలను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు సేవలో. కానీ అక్కడ వెళ్ళే ఇల్లులన్నీ, పిల్లలందరూ గందరగోళం అయిపోయి ఇల్లులన్నీ మునిగిపోయినాయి. అందులో ముఖ్యంగా కాలువ పక్కన ఉన్నోళ్ళు, సముద్రం పక్కన ఉన్నోళ్ళు, మొత్తం ఇల్లులన్నీ కూడా కొట్టుకెళ్ళిపోయినాయి. ఎందుకంటే వాటి పునాది సరిలేదు, అవి కట్టబడిన స్థలంలో కట్టబడలేదు. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాన్ని గమనిస్తే ఈ రోజున చాలామంది భక్తి, ఇంతమంది మేము క్రైస్తవులం అంటారు, ఇంతమంది మేము ప్రభువుని నమ్ముకున్నామంటారు, ఇంతమంది మేము టీవీ ప్రోగ్రాం చూస్తున్నామంటారు, ఇంతమంది యేసయ్య అంటే మాకు ఇష్టం అంటారు. కానీ ఎంతమంది క్రీస్తు కొరకు శోధనలో, శ్రమలో, పోరాటములో నిలబడతారు? ఎంతమంది బాప్తీసం తీసుకోవడానికి వెనకాడుతున్నారు? కులం పోద్దేమోనని అమ్మాయికి పెళ్ళి అవ్వదండి అన్నాడు ఒక ఆయన. ఏమండి, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవ్వలేదా? మేము కూడా హిందూ కుటుంబంలో నుంచి వచ్చాం. మా నాన్న ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, మా బంధువులందరూ వెలేశారు మమ్మల్ని. కానీ మా నాన్న 8 పెళ్ళిళ్ళు చేశాడు. మా 8 మంది పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాడు 2 సంవత్సరాల్లో, 20 ఏళ్ళు కాదు. ప్రభువుని నమ్ముకున్నాడు, ప్రభువు యోగ్యమైన వ్యక్తుల్ని బయలుపరిచాడు, ప్రభు చిత్తంలో వివాహాలు జరిగాయి. ఈ రోజున ప్రభువుని నమ్ముకుంటే పెళ్ళిళ్ళు జరగవేమో, బంధువులు వెలేస్తారేమో, ఇతరులు హేళన చేస్తారేమో. ఒక ఆమె చక్కగా ప్రభువుని నమ్ముకొని బైబిల్ పెట్టుకొని ఆలయానికి వస్తుంది, అకస్మాత్తుగా మానేసింది. ఏమ్మా మానేసావంటే, అబ్బో బైబిల్ పెట్టుకొని బయలుదేరింది భక్తురాలు అని ఒక ఆమె నవ్విందట. ఆమె నవ్విందని ఆ రోజు నుంచి బైబిల్ ఇంట పెట్టుకొని మీటింగ్ రావడం మానేసింది. ఇదేం భక్తి? ఏమంటే, నా నామం నిమిత్తం మిమ్మల్ని జనులు హింసించి, నిందించి, మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు కూర్చుండి ఆడవండి. ఒక అమ్మగారు చెప్తున్నారు, సంతోషించి ఆనందించండి. ఎందుకంటే లోతైన భక్తి లేని వారు, పై భక్తితో ఉన్నవారు మనకు అనుకూలంగా ఉంటే, మనకు లాభం దొరికితే, మనకు ఆశీర్వాదాలు దొరికితే, మనకు అభివృద్ధి దొరికితే ఆ సమయంలో యేసు ప్రభు కావాలంటారు. కానీ కొంచెం శ్రమ వస్తే, కొంచెం నిందొస్తే, కొంచెం బాధ వస్తే, కొంచెం అడిగింది మనకు దొరక్కపోతే వెంటనే ఏమైపోతున్నాం? భక్తిలో జారిపోతున్నాం. ఏమండి, చాలామంది క్రైస్తవుల భక్తి ఈ రోజున ఎలాగుందంటే జారుడు భక్తే. జారుడు బండి ఉంటుంది చూసారా? వీళ్ళు పిల్లలు ఆడుకుంటారు, పైకి ఎక్కుతాడు, ఏం చేస్తాడు? జర్ర జారుతాడు. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ ఉద్యోగ సభల్లో పైకి ఎక్కుతాడు, మళ్ళీ జర్రం జారుతాడు. అందులో మీ గుంటూరులో ఉద్యోగ సభలకు ఏమన్నా కరువా? ఒక తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి మా ఆంధ్రప్రదేశ్లో. సో ఇంకో మాస్టర్ గారు వస్తారు, ఆయన మళ్ళీ పైకి ఎక్కిస్తాడు, మళ్ళీ జర్ర జారిపోతావు. మళ్ళీ ఇంకో మీటింగ్లు వస్తాయి, మళ్ళీ ఎక్కుతావు, మళ్ళీ జర్రం జారుతావు. ఇంకింతే బతుకు, జారటం పరటం, జారటం పరటం, ఎక్కడం జారటం అంతే. ఏంటండి? కాదు. క్రైస్తవ భక్తి సాగటం, ముందుకు సాగటం, పైకి ఎక్కటం. ఇది జారుడు భక్తి కాదు, ఎక్కుడు భక్తి. ఏంటండి, చాలామంది మన దేశంలో మీరు కూడా దిగారా అండి మతంలోకి? ఇంకా అడుగుతున్నారండి అట్లాగా. పూర్వం అడిగేవాళ్ళు, మీరు కూడా దిగారా అండి? ఏం చేయమంటావు, మా బాధలు ఎక్కువ వచ్చాయని దిగానమ్మా. ఎక్కడ దిగాం?
ఎక్కడ దిగామండి? మతంలోకి దిగటం ఏంటండి? యేసుక్రీస్తు నేర్పించింది మతం కాదు, మార్గము. నేను దిగుడు భక్తిలో లేను, నేను ఎక్కుడు భక్తిలో ఉన్నాను. యేసయ్య మాటలు విన్నవాడు, ఆ మాటల సారాన్ని గ్రహించిన వాడు తన హృదయంలో స్థిరపడతాడు, తన హృదయంలో నిలబడతాడు, తన హృదయంలో లోతుగా తవ్వుకొని ఇసుక అనేది ఎప్పుడు కానండి, ఇసుక ఒక షేప్ లేదు, ఒక రూపం లేదు షేప్ ఇసుక్కి. అది ఇసుక మీద మీ పేరు రాసుకున్నారనుకోండి, అబ్బా నా పేరు ఇసుక మీద రాసుకున్నా అడ్డావు అనుకో, ఎవడన్నా వచ్చి ఇట్టాడనుకో, ఏమైపోయింది? మతం పోయింది అంతలోకి. ఏమండి? అలాగే మనం అనేక సార్లు ఇసుకలో ఉన్న సంతోషాన్ని చూస్తున్నాం, అది తాత్కాలికమైనది, అది చాలా అస్థిరమైనది. ఈ రోజున అనేకుల భక్తి స్థిరమైన పునాది మీద లేదు. యేసు ప్రభు చెప్తున్నాడు, ఈ నా మాటలు విని లోతుగా తవ్వి. లోతు ఏంటండి? భక్తిలో లోతు ఎలాగుంటుందండి అని అడిగాడు ఒక ఆయన. ఏంటండి, మాసిలామణి గారు ఒక పాట రాశారు, లోతైన జలములలో. ఎక్కడంటది? లోతుకు వెళ్ళాలి. ఒకసారి యేసు ప్రభు సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ 2 దోణులు చూశాడు, ఒకటి యోహాన్ది, ఒకటి పేతురుది. ఆ పేతురు అప్పుడు దాకా రాత్రి అంతా వల వేసి తీసి ఒకటి కూడా పడక విసిగిపోయి ఆ వలలు కడుక్కుంటున్నారు. అందులో ఏంటది, వలలు చేపలు పడలేదు, కానీ ఆ నీసు, ఆ పీసు పనికిరాని ఆ నీళ్ళల్లో ఉండేటువంటి ఆ చేపలు కాకుండా పురుగులు లాంటివి అవన్నీ పడ్డాయి. అది కడుక్కుంటున్నాడు. ఎందుకంటే చేపలు పట్టేవారు ప్రతిసారి చేపలు పడతాం అయిపోయిన తర్వాత వల కడిగేస్తారు. కడగకుండా వేసారనుకోండి, ఏమవుతుందో తెలుసా మీకు? ఆ నీసు వాసనకి చేపలు నన్ను వలేస్తున్నాడు అని చెప్పి పారిపోతాయి. అందుకని కడిగేస్తాడు. రాత్రంతా ప్రయాసపడి ఒక చేప కూడా పడక ఇక వలలు కడుక్కొని నిరుత్సాహంతో తినడానికి ఒక చేప కూడా లేదు. కనీసం ఇంటికి వెళ్తే భార్య ఏం గొడవ పెట్టద్దు, పడితే పట్టావు, పట్టకపోతే పోయావు, కానీ కనీసం కూర కన్నా వడిదాలేదేంటయ్యా పేతురయ్యా అని వాళ్ళ అత్తగారు వేరే పక్కనే ఉంటుంది, ఆమెకి పక్కనే. ఏంటండి, మంచి వంట వండి పెట్టే అత్తగారు. పేతురు అత్తగారి ఇల్లు మొన్న మేము ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు చూసాం. ఆ పేతురు ఇంటిలో యేసు ప్రభు ఉండేవాడు అన్నప్పుడు ఆ ఇల్లు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఆ ఇల్లంతా కలిస్తే ఈ స్టేజ్లో సగం కూడా ఉండదు. అది ఇలా రౌండ్గా ఒకటి రాతి గోడలతో ఉంది. అది ఒక చిన్న గృహం. కానీ అక్కడ పరామర్శించే పేతురు అత్తగారు యేసు ప్రభుకి ఆతిథ్యం ఇచ్చేది. ఆ సముద్రపు ఒడ్డునే ఆ ఇల్లుంది, ఆ పక్కనే ఒక సమాజ మందిరం ఉంది. యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడల్లా పేతురత్త గారి ఇంటిలో ఉండేవారు, లేక పేతురింట్లో ఉండేవాడు. అక్కడ ఆ సమాజ మందిరంలో బోధించేవాడు. ఆ ధన్యురాలు ఎంత గొప్ప ధన్యురాలు! ఆమె యేసు ప్రభుకి ఆతిథ్యం ఇచ్చే ఇల్లు ఈ రోజున పాడైపోయింది, కానీ ఆ ఇంటి మీద ఒక చక్కటి చర్చి కట్టి ఆమె గుర్తుగా అక్కడ ఉంచి ఉన్నారు. ఆ ఇంటిలో యేసు ప్రభు జ్వరంతో పడున్నప్పుడు పేతురత్తను ముట్టగానే ఆమె జ్వరమో ఏమైందండి? తగ్గిపోయిందా? చెప్పండి, మీకు జ్వరం వచ్చిందా? జ్వరం వచ్చినప్పుడు జ్వరం తగ్గిపోయిన తర్వాత ఏముంటుంది చెప్పండి? ఏంటండి? నీరసం ఉంటుంది. కానీ యేసు ప్రభు పట్టుకున్నప్పుడు ఆమెని జ్వరము పోయింది. తీవ్రమైన జ్వరం, అది మామూలు జ్వరం కాదు. ఇప్పుడు రకరకాల జ్వరాలు, ఎంత భయంకరమైన జ్వరాలు. కొన్ని జ్వరాలు వచ్చినాయి అంటే మనిషిలో ఉన్న రక్తంలో ఉన్నటువంటి ఆ బ్లడ్ సెల్స్ అన్నీ తినేస్తున్నాయి. అవి భయంకరమైన విపత్తులో ప్రాణాపాయాన్ని కలుగు చేసే జ్వరాలు. మరి ఆ రోజుల్లో ఎలాంటి జ్వరాలు ఉన్నాయో, విష జ్వరాలు. అలాంటి జ్వరంతో ఉన్న ఆమెను ప్రభువు ముట్టగానే జ్వరము ఆమె విడిచెను. ఆమె లేచి ఉపచారము, నీరసం కూడా పోయింది, వెంటనే ఉపచారం చేసింది. పేతురు అత్తగారు, పేతురు భార్య గురించి బైబిల్లో ఎక్కడ రాయబడలేదు, కానీ తప్పకుండా జగడమాడే స్త్రీ ఉంటే ఆమె పేరు కూడా రాసి, ఆమె జగడాల విషయం కూడా రాసి ఉండేవారు. ఆమె అనుకోగలిగినదిగా వెనుకుండి పేతురుకు ఊతనిచ్చేదిగా ఉందన్నట్టుగా ఆమె అత్తగారిని బట్టే, అంటే ఆమె తల్లిని బట్టే మనకు తెలుస్తూ ఉంది.
పేతురు విసిగిపోయాడు జీవితంలో. ఆ రాత్రి ముఖ్యంగా ఒక్క చేప కూడా పడలేదు, విసిగిపోయాడు, వలకడుక్కుంటున్నాడు. ప్రభు ఆ సమయానికి వచ్చి పేతురును చూచి, ఈ ఓడలో నన్ను కూర్చొనిస్తావా అని అడిగితే మరి ఎట్టాగా ఒప్పుకున్నాడో లేకపోతే ఇసుక్కుంటూ ఒప్పుకున్నాడో కానీ మొత్తానికి ఓకే అన్నాడు. సరే ప్రభు అన్నాడు. ప్రభు ఆ ఓడలో కూర్చొని, ఆ దోణిలో కూర్చొని ఆ సముద్ర పొట్టున చేరిన జనసమూహానికి ఆయన ప్రసంగించడం మొదలుపెట్టాడు. ఆయన ప్రసంగించడం ముగించిన తర్వాత ఏం చేశాడో తెలుసండి? లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ఆయన బోధించుట చాలించిన తరువాత దోణిను లోతుకు నడిపించు. బోధ విన్న తర్వాత అండి మనం లోతుకు వెళ్ళాలి, లోతైన భక్తిలోనికి వెళ్ళాలి. బోధ విన్నంటనే, ప్రసంగం విన్నంటనే, మీటింగ్ అయిపోయిన వెంటనే, ఆమె నన్నంటనే మనం లేచి వెళ్ళిపోతున్నాం. టీవీ కార్యక్రమాల్లో దేవుని వాక్యం విన్నాక అడ్రస్ చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ టీవీ ఆఫ్ చేసి ప్రార్థన చేస్తారో లేకపోతే సీరియల్ అయిపోతుందమ్మా తొందరగా పెట్టంటారో, లేకపోతే డిస్కవరీ ఛానల్లో చూద్దాం ఏమేమి ఉన్నాయో లోకంలోని అంటారో. మీరు విన్న వాక్యం అంతా ఎక్కడికో వెళ్ళిపోద్ది. విన్న వాక్యం మీ హృదయంలో నిలవదు, అది మొలవదు, అది లోతుకు చేరదు. కాబట్టి ఎన్నిసార్లు దేవుని వాక్యం టీవీలో విన్నా క్రియ జరగటం లేదు, బ్రతుకు మారటం లేదు, సంపూర్ణ ఆశీర్వాదాలు దొరకటం లేదు, తాత్కాలికమైన ఉపశమనం ఉంటుంది. కొంతమంది నాకు రాస్తుంటారు, అయ్యగారండి వాక్యం ఉన్నంతసేపు హాయిగా ఉంటుందండి, వాక్యం అయిపోయినండి మళ్ళీ ఏడిపోయానండి నా బతుకు అంటాడు. అదేంది? వాక్యం వింటున్నంతసేపు నాకు బాగుంటుంది, వాక్యం అయిపోయిన తర్వాత నేను మామూలే అంటే వాక్యం ఎక్కడికి వెళ్ళలేదన్నమాట, హృదయంలోనికి వెళ్ళలేదు. ఆ భక్తి వలన ప్రయోజనం లేదండి. పేతురు బోధ వినిన తర్వాత, ఎందుకంటే దేవుని మాట వింటున్నప్పుడు అండి మనకు విశ్వాసం కలుగుద్ది. వినటం వలన ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఏ మాట వినటం వల్ల? ఏది పడితే అది వినటం కాదు. క్రీస్తు యేసుని గురించి నా మాట వినటం వలన మనకు విశ్వాసం కలుగుతుంది. కాబట్టి పేతురుడు వాక్యము విన్నాక ఏం చెప్తున్నాడంటే, ప్రభు లోతుకు నడిపించి వల వెయ్యి అన్నాడు. పేతురు అన్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డామండి, మాకేమి దొరకలేదు. అయితే ఏమన్నాడు తెలుసా? అయినను నీ మాట చొప్పున వేస్తున్నాను అన్నాడు. చూడండి, మన జీవితాల్లో కూడా జీవితం అంతా ప్రయాసపడినా సంపాదించుకోలేనివి ఎన్నో ఉన్నాయి. అవునా కాదా చెప్పండి? చెప్పలేదండి. ఇప్పటిదాకా కష్టపడ్డావు, ఇంకా నీవు దొరకలేదు నీకు అనుకున్నది. అవునా కాదా? ఒకటైనా ఉందా లేదా కనీసం? ఏంటండి కాదా? ఇల్లు కట్టుకోవాలని ఆశండి, ఇల్లు కట్టుకోవాలని ఆశండి, ఇల్లు కట్టుకోవాలని ఆశండి. కట్టిన ఇల్లు అమ్మేశామండి, సగం కట్టి మానేశామండి, కట్టి మోసపోయామండి అని ఎంతోమంది చెప్తుంటారు. ఇది నాకు ఇక నాకు రాసి లేదు అని వదిలేశామండి, ఈ బిజినెస్ చేశామండి, ఆ బిజినెస్ చేశామండి, మాకు ప్రయోజనం లేదండి, నాకు ఒక చక్కటి కుమారుడు పుట్టాలని ఎన్నో జపతపాలు చేశామండి, ఎన్నోసార్లు యేసయ్యకు ప్రార్థన చేశామండి, ఎంతోమంది పాస్టర్ గారులకు కానుకలు పంపించి ప్రార్థన చేయించుకున్నామండి, అయినా పుట్టలేదండి. ఏంటండి ఉన్నాయా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బిడ్డలు పుట్టరండి. మీరు ప్రార్థన చేయాలి, మీరు ప్రార్థన చేయాలి. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందన్నాడు యేసు ప్రభు. నీ విశ్వాసము, నీవు దేవుని యందు లోతైన విశ్వాసం కలిగి ఉండి నీవు దేవుణ్ణి అడిగితే, ఇంతకు ముందు అన్నాడు దొరకలేదేమో, అది గర్భఫలం కావచ్చు, అది గృహ నిర్మాణం కావచ్చు, అదొక ఉద్యోగం కావచ్చు, అదొక వ్యాపారం కావచ్చు, అదొక వివాహం కావచ్చు. చాలామంది ఈ రోజుల్లో అబ్బాయికి పెళ్ళి అవ్వలేదండి, అబ్బాయికి పెళ్ళి అవ్వలేదండి, అమ్మాయికి పెళ్ళి అవ్వలేదండి, అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు. చాలామంది అమ్మాయిలకు పెళ్ళి అవ్వలేదని అంటాం, పూర్వకాలం విన్నాం. ఇప్పుడు అబ్బాయిలకు పెళ్ళి అవ్వట్లేదు. మీకు తెలుసా ఆ సంగతి? ఏంటండి
ఎందుకంటే అమ్మాయిలందరూ అబ్బాయిల కంటే ఎక్కువ చదివేసుకుంటున్నారట. అందుకని ఎక్కువ చదువుకున్న అమ్మాయి తక్కువ చదువుకున్న అబ్బాయిని ఎడ చేస్తారని చెప్పేసి ఆగిపోతున్నాయి అంట. ఎక్కువ చదువుకున్న అమ్మాయికి ఎక్కువ చదువుకున్న అబ్బాయిని, తక్కువ చదువుకున్న అమ్మాయికి ఎక్కువ చదువుకున్న అబ్బాయిని దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాడో తెలీదు. నీవు విశ్వాసముతో అడిగితే, దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచితే, దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీరు విశ్వసించవలసింది పాస్టర్లను కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తుని. మేము పరిచారకులం, ప్రభు దగ్గరకు మిమ్మల్ని నడిపించేవారిమి, మీ పక్షంలో వాదాడేవారిమి, లేక విజ్ఞాపన చేసేవారిమి, మీకు సహకరిస్తాము, మీకు దేవుని మార్గాన్ని చూపిస్తాము. కానీ నడవలసింది ఎవరు? మీరు నడవండి పాస్టర్ గారా? నువ్వే నడవాలి. ఏంటండి, నీకోసం అమ్మ నీకు కావాల్సినవన్నీ వండి పెట్టుద్ది. వండి పెట్టాక తినాల్సింది ఎవరు? నువ్వే తినా మమ్మీ అంటే. మమ్మీ తింటే నీకు ఇష్టంతో వస్తుందా? నీ తిండి నువ్వే తినాలి కదండి. నీ ఆకలి తీరాలంటే నువ్వే తినాలి. యేసుక్రీస్తు భక్తి ఎవరి మట్టుకు వారు అనుభవపూర్వకంగా పొందవలసిందేనండి. వాక్య ప్రకటన ద్వారా యేసయ్య శక్తి, ఆయనలో ఉన్న ఆశీర్వాదం, ఆయన ఇచ్చేటువంటి జవాబులు, ఆయనలో ఉన్న సమృద్ధి మీకు తెలియజేయబడుతుంది. మీరు దాన్ని సంపాదించుకోవాలి. లోతైన విశ్వాస జీవితంలోనికి మనం నడవాలని, స్థిరమైన క్రైస్తవ భక్తి మనం కలిగి ఉండాలని, ఆటుపోటులు ఎన్ని కలిగినా, శోధన శ్రమలు ఎన్ని వచ్చినా క్రీస్తు కొరకు నిలబడి వారిగా మరణం వరకు నమ్మకస్తులుగా మనందరం ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆమేన్. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎన్నోసార్లు నీ మాటలు విన్నాను, అనేక ప్రసంగాలు విన్నాను, కానీ విన్న దాని ప్రకారంగా నా హృదయాన్ని పరిశీలించుకోలేదు. లోతుగా నన్ను నేను సిద్ధపరచుకొని, నన్ను నేను పరిశీలించుకొని క్రీస్తు మీద నా విశ్వాసాన్ని ఉంచినట్లుగా ఈ రాత్రి ఒక తీర్మానం చేస్తున్నాను. దయచేసి నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ నామంలో కూడి వచ్చిన మమ్మల్ని చూడు నాయన. ఈ రాత్రి నీ పాదముల సన్నిధిలో నిలబడిన ప్రతి ఒక్కరిని చూడయ్యా. మట్టి గోడ కట్టుకొని గచ్చిపోత భక్తి మాకొద్దు నాయన తండ్రి. పై గాయాలు మాన్పుకొని పై ఉపశమనాన్ని పొందే భక్తి మాకొద్దయ్యా. నీ మాటలు విని ఆ మాట ప్రకారం కాకుండా మా ఇష్టానుసారంగా బ్రతికే బ్రతుకులు మాకొద్దే వద్దయ్యా. నీ మాటను విని ఆ మాట ప్రకారంగా ప్రవర్తించే యథార్థమైన జీవితాలు మాకు దయచేయి. మా బ్రతుకులు లోతుగా తవ్వుకొని క్రీస్తు మీద మా విశ్వాసమును కట్టుకున్నటకు సహాయం చేయి. మా భక్తిని కట్టుకున్నటకు సహాయం చేయి. క్రీస్తు మీద ఆధారపడి బ్రతకడానికి మాకు సహాయం చేయి. నీ బైబిల్లోని వాక్యాలను సంపూర్ణంగా చదివి ధ్యానించి అనుసరించుకుంటకు జీర్ణించుకున్నటకు సహాయం చేయి నాయన. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చదివి మా అనుకూలంగా బైబిల్ను అనుసరించేవారిగా కాక, అయ్యా నీ చిత్తం ఎతకడానికి, నీ ఉద్దేశం ఎరగడానికి, నీ మనస్సు ఎరగడానికి, నీ ప్రణాళికను ఎరగడానికి, నీ వాక్యాన్ని పఠించేవారిగా ఈ రాత్రి ఆవరణలో ఉన్నవారికి సహాయం చేయి. ఎవరెవరికి ఏ అవసరం ఉన్నదో వారిని దర్శించి నీ మాటలు వారి గుండెల్లో నింపుకొని ఇక్కడి నుంచి వెళ్ళడానికి, ఆ మాటలు ధ్యానించి, ఆ మాటలను గ్రహించి, ఆ మాటల ప్రకారంగా లోబడి నీ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ఒక్కొక్కరి జీవితాల్లో అనుభవించడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.